మిత్రులారా, మనం హైదరాబాద్ కొండాపూర్ బొటానికల్ గార్డెన్ సమీపంలో, అంటే బొటానికల్ గార్డెన్కి ముందు మల్టీ మిల్లెట్స్ బ్రేక్ఫాస్ట్ అనేటువంటి ఒక చిన్న హోటల్, రోడ్ సైడ్ హోటల్ ఉంది. ఇక్కడ ప్రతిరోజు మల్టీ మిల్లెట్స్తో చేసినటువంటి ఇడ్లీ మరియు దోశలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. వాటితో పాటుగా మల్టీ మిల్లెట్స్తో చేసినటువంటి ఉప్మా కావచ్చు, ఇవి అందుబాటులో ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి ఆ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకుందాం. అలాగే ఇక్కడ మిగతా వారికి, అంటే ఎవరైతే వాకింగ్ చేసి వస్తారో వారికి అందుబాటులో రాగి జావా, తర్వాత బీట్రూట్ జావా, ఇవన్నీ ఆరోగ్యకరమైనటువంటి లిక్విడ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటుగా ఎవరైతే ఈ మిల్లెట్స్ దోశలు తీసుకుంటున్నారో వారి యొక్క అభిప్రాయాలను కూడా అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆనియన్ క్యారెట్ మిక్స్ చేసి ఇస్తాం. ఇందులో ఆనియన్ క్యారెట్ లెమన్ పెప్పర్ సాల్ట్ చేసి ఇస్తాం ఇందులో. అలా బాగుంటుంది. సబ్జా వాటర్ ఉంటుంది. ఇంకా సబ్జా వాటర్ లెమన్ వేస్తాము, జింజరు, ఇంకా సోంపు, హనీ, సబ్జా అన్నీ కలిపి హాట్ వాటర్తోని నార్మల్ వాటర్తోని వస్తుంది అది. రమేష్ గారు, మీరు ఇక్కడ ప్రారంభించి ఎంతకాలం అవుతుంది? 3 సంవత్సరాలు అయిపోయిందండి. 3 సంవత్సరాల ముందు, అంటే కరోనా నెక్స్ట్ టైం సెకండ్ కరోనాలో ప్లాన్ చేశామండి. ఇది ప్లాన్ చేయడానికి కూడా కారణం కరోనా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కరోనా తర్వాత అందరికీ హెల్త్ కాన్షియస్ చాలా పెరిగిపోయింది. అందరూ వాకింగ్ చేయడం కానీ, ఫుడ్లో మార్పులు కానీ చాలా జరిగాయి. ఆ ఫుడ్లో మార్పులో పరంగానే మనది కూడా ఈ మిల్లెట్ టిఫిన్ పెడదామన్న ఆలోచన వచ్చింది. ఏంటంటే మేజర్గా మిల్లెట్స్తో ఫైబర్ కానీ వీటికి సంబంధించి చాలా ఏమంటారు హెల్తీ ఫుడ్ ఇది. అందుకోసం అనేసి దీన్ని ప్రిఫర్ చేస్తూ ఓన్లీ ఇక్కడ మిల్లెట్ ఫుడ్ మాత్రమే ఉంటుంది. మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ దోశ అండ్ మిల్లెట్ ఉప్మా, పన్నీర్ దోశ అండ్ ఉప్మా దోశ, ఊతప్పం, ఇలా టోటల్గా మిల్లెట్స్, రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, వీటితో టిఫిన్స్ ఉంటుందండి మన దగ్గర. అండ్ లిక్విడ్ పరంగా వచ్చేసి మిల్లెట్ జావా ఉంటుంది. దాంతోపాటు బటర్ మిల్క్ అండ్ హెల్దీ జ్యూస్ ఇవ్వాలన్న కాన్సెప్ట్తో బీట్రూట్ క్యారెట్ జ్యూస్ కూడా మేము ఇస్తామండి ఇక్కడ నుంచి. ఇది మీరు అంటే ఏ సమయం నుంచి ఏ సమయం దాకా ఇక్కడ రన్ చేస్తుంటారు? వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11 వరకు ఉంటామండి. శని ఆదివారాలు కాస్త మందిని దృష్టిలో పెట్టుకొని 12 వరకు కూడా ఉంటామండి. దీంతోపాటు ఏదైనా ఆర్డర్ ఉంటే, చిన్న ఫంక్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా మేము బల్క్ ఆర్డర్ కూడా చేస్తామండి. ఈ బొటానికల్ గార్డెన్లోనే మాకు రెగ్యులర్గా, అంటే ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే ఒక 250 to 450 ఆ మధ్యలో ఎంతైనా ఉండొచ్చు. 250 తగ్గకుండా కంపల్సరీ ఒక ఆర్డర్ మాకు ఎవ్రీ మంత్ ఉంటుంది. బయట కూడా గృహప్రవేశాలకు కానీ, ఏదన్నా పెళ్ళి అలాంటిది కానీ, హెల్దీ ఫంక్షన్స్ కానీ, వీటన్నింటికి కూడా మేము సర్వ్ చేస్తుంటాము టిఫిన్స్. ఓకే, మీరు ఇప్పుడు అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మిల్లెట్స్ తోటి ఎవరికి ఎక్కడ ఫుడ్ ఒక 250 మందికి తగ్గకుండా ఆర్డర్ ఇస్తే మీరు చేస్తా అంటున్నారు క్యాటరింగ్. 250 మంది కోసమే అని కాదు, అంటే నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్లీ అట్లా ఇస్తాను నేను లోపల అంటున్నా. యాక్చువల్లీ వీళ్ళే 2022 అక్టోబర్ 2కి 1000 మెంబర్స్కి ఇక్కడ పెట్టించారు. ఇది పార్కింగ్లోనే పెట్టించారు. మొత్తం 10K, 5K, 2K రన్ ఉండే అప్పుడు అలా పెట్టించారు వాళ్ళు. అలా కూడా చేయగలుగుతాం. బల్క్ అంటే చాలా పెద్ద ఆర్డర్ కూడా చేయగలుగుతాం. 1000 మెంబర్స్కి కూడా చేశాను నేను ఆల్రెడీ. అలా అంతకంటే తక్కువ కానీ ఆ మాత్రం కానీ నేను కంపల్సరీ చేయగలుగుతాను. పెళ్ళిళ్ళకైనా దేనికైనా కూడా బల్క్ ఆర్డర్స్ చేసి ఇవ్వగలుగుతాను. లైవ్ ఇవ్వగలుగుతాను. లేదంటే మీకు కొంచెమే అంటే నేను ఒక హాట్ బాక్స్లో ఇవ్వగలుగుతాను. లేదు అంటే మరి 50 లోపు అయితే పార్సల్ ప్యాకింగ్ చేసి ఇవ్వగలుగుతాను. అలా కూడా ఇస్తాను నేను. మీకంటే ఎన్ని రోజుల ముందు ఇన్ఫార్మ్ చేయాలి? 2 డేస్ ముందు చెప్తే సరిపోతుంది. ఒక 50 అయితేనేమో అదే రోజు వచ్చినా ఇచ్చేస్తా. కానీ ఇంకా అంతకంటే ఎక్కువ అయితే ఒక 2 డేస్ ముందు చెప్తే నేను ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసుకోగలుగుతాను. దీనికి యాక్చువల్గా 1 డే ముందే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇంకొక రోజు ముందు చెప్తే, మొత్తంగా 2 డేస్ ముందు చెప్తే మీకు కన్వీనియంట్గా మీకు ఏది కావాలన్నా నేను చేసి ఇవ్వగలుగుతాను. ఇడ్లీ అండ్ దోశ అండ్ వడ, ఉప్మా అండ్ ఊతప్పం, పన్నీర్ దోశ, ఉప్మా దోశ, ఇందులో ఏదైనా కూడా ఇవ్వగలుగుతాను. అండ్ రాగి జావా కూడా ఇస్తాను. మీ కాంటాక్ట్ నెంబర్ ఒకసారి చెప్పండి. చెప్పేదండి 9059 488 066 9059 488
888066. వాళ్ళు వినుకుంటారు, అక్కడికి వెళ్దాము, మళ్ళీ తీసుకున్నాం. ఇది अच्छा है? यम्मी है बोलो, अच्छा है ना? अच्छा है? बोलो यम्मी। यम्मी है बहुत। अच्छा ओके आने बेटा। अम्मा नाम क्या? पूर्णिमा, कहाँ से आना है? यहीं गच्चीबौली में रहते हैं। पहले बार? नहीं, हम 3-4 साल से डेली आ रहे, हर संडे। क्या डिफरेंस है ये टिफिन का नॉर्मल टिफिन का? अब टिफिन का तो मालूम नहीं, घर में हम कभी बनाए नहीं। रागी इडली यही आके खाए तो बनाने का छोड़ दिए, यही आके खा लिए। अब मैं भाभी की बोलो। ये हमारी भाभी है, हमारा मायके है, हम कल आए हैं वॉकिंग कराने इनको और भी लेके आई, यहाँ का अच्छा रहता है करके इनको भी साथ में लेके आई। सब गेस्ट को भी हम नहीं लेके आते। నేను ఎంఎన్సీ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఎవ్రీ వీకెండ్లో నేను బొటానికల్ గార్డెన్కి జాగింగ్కి వస్తాను. ఐ రన్ ఫర్ 7 కిలోమీటర్స్. 7 కిలోమీటర్స్ పరిగెత్తిన తర్వాత వీ నీడ్ సమ్ హైడ్రేషన్కి కొంచెం మనకి మంచి ఆహారం కావాలి. వీళ్ళు ఎల్లమ్మ అండ్ టిఫిన్ సెంటర్స్ వీళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు. న్యాచురల్ ఫ్రూట్స్ తీసుకొచ్చి అందులోనూ మన పరిగెత్తిన తర్వాత స్వాతంత్రం చేకూర్చేటట్టు మంచి ఆహారం అందిస్తున్నారు వీళ్ళు. వెరీ గుడ్ సపోర్ట్ హియర్. தேங்க்யூ. இதர் சாட்டர்டே ஆர் சண்டே வருவோம். இங்கே வந்து நல்ல ஹெல்த்தியாக வந்து மில்லட்ஸ், இட்லி, தோசை, அப்புறம் இந்த ராகி ஜாவாலாம் கிடைக்கும். அதை தவிர இங்கே ஜூஸ் எல்லாமும் இருக்குது. இந்த கேரட் பீட்ரூட் ஜூஸ் அதெல்லாம் ரொம்ப ஹெல்த்தி. நாங்கள் அதை சாப்பிட்டோன்னா வி ஃபீல் வெரி ஹாப்பி ஃபார் ஹேவிங் டேக்கன் சம்திங். இது ரொம்ப ஹாப்பியாகிடுவோம். நாங்கள் வந்து இதை சாப்பிட்டுட்டு நல்லா ஹெல்த்தியாக சாப்பிட்டோன்ற ஒரு மனசு திருப்தி ரொம்ப இருக்கும். எல்லோரும் இங்கே வந்து இதை டேஸ்ட் பண்ணணும். ஹைதராபாத் இந்த பொட்டானிக்கல் கார்டன் கிட்ட வரவா இங்கே வந்து கண்டிப்பாக ராகி மில்லட்ஸ்க்கு வந்து இதெல்லாம் டேஸ்ட் பண்ணணும். நல்லையாக ரெக்கமெண்ட் பண்ணுறேன், எல்லோரும் இங்கே வந்து இதை என்ஜாய் பண்ணணும்னு. థ్యాంక్ యూ. మీ పేరండి? రమేష్. రమేష్ గారు అంటే ఇప్పుడు ఈ మిల్లెట్స్ ఓనర్ గారి పేరు కూడా రమేష్ అని మీకు తెలుసా? తెలియదు. అంటే మీరు ఫస్ట్ టైం? నేను ఇప్పుడు దాదాపు 1 ఇయర్ నుంచి చేస్తున్నా. నేను ఇండిగోలో చేస్తా. అయితే నేను ఇక్కడ గచ్చిబౌలి కొండాపూర్ ఎక్కడ వచ్చినా సరే ఇక్కడే టిఫిన్ చేస్తాను. అంటే మీరు ఎడిక్ట్ అయిపోయారు ఇక్కడ రమేష్ గారికి? అంటే ఇలా బాగుంటుంది. టిఫిన్స్ తిన్నామనుకో, వేరే ఎక్కడ తిన్నా కూడా అది నాకు పింపుల్స్ అవుతుంది. ఇక్కడ తిన్నా అనుకో ఒక్క పింపుల్ కూడా రాదు. అంటే ఆయిల్ మంచిగా ఉండదు కదా, అట్లా అని. నేను ఈరోజు తిన్నా అనుకో, రేపు పొద్దుగాల చూస్తే నాకు పింపుల్ రాదు. ఇక్కడ తింటే వేరే దగ్గర తిన్నాం అనుకో, ఆయిల్ మంచిగా ఎక్కువ ఇట్లా అర్థం కదా, పింపుల్స్ మాత్రం నెక్స్ట్ డే కనబడుతుంది. అందుకనే నేను ఇక్కడే తింటా. టేస్ట్ కూడా బాగుంటుంది. మరి ఇండిగోలో ఏం చేస్తారు సార్? నేను పైలట్లను తీసుకెళ్తుంటా, ట్రాన్స్పోర్ట్. ఇక ఇక్కడ వచ్చినప్పుడు ఈయనే టిఫిన్ చేస్తాను, ఏడే చేయను. ఇక ఇప్పుడు నేను ఆడ మన మణికొండలు దింపిన, అక్కడ నుంచి ఇక్కడ వచ్చి టిఫిన్ చేయడానికి. కానీ టేస్ట్ ఉంటుందని వచ్చినది ఇక. అంటే మీరు ఇక్కడ తింటున్నారు కదా 1 ఇయర్ నుంచి, మీ ఎంప్లాయీస్కి ప్రిపేర్ చేస్తారా పోనీ ఈ ఫుడ్ని? చేస్తాను నేను. వాళ్ళు చాలామందికి చెప్తా. ఇంకా వాళ్ళు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ తినేసి వెళ్తారంట. మళ్ళీ నేను నెక్స్ట్ అడుగుతా, సార్ ఎలా ఉంది మీకు అంటే బాగుందని చెప్తాను. అంటే వాళ్ళు ఏమంటారంటే ఇలా టేస్ట్ ఫుడ్ మాకు కావాలి, ఎందుకంటే మాకు టైం ఉండదు దొరకడం చేసుకుంటే, అందుకనే మాకు కానీ దొరకదు. కొంచెం వీళ్ళు టైము 11 వరకు అయిపోతుంది. అది మెయిన్. కొంచెంసేపు ఎక్కువసేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది. పాపం వాళ్ళు కూడా ఉదయం 6 గంటల లోపల ఇక్కడికి వచ్చేసి 11 దాకా వర్క్ చేయాల్సి వస్తే వాళ్ళకి కూడా పాపం టెక్నికల్గా ప్రాబ్లమ్స్. అదే కానీ జనాలు ఎట్లా అంటే మనకి టేస్ట్ ఎంతసేపు టేస్ట్ ఒకటి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. డబ్బులు ఎక్కువైనా సరే కానీ ఎడికైనా వెళ్తారు. అందుకని కొంచెం ఎక్కువసేపు ఉంటే బాగుండని ఒక ఒపీనియన్ అంతే. ఓకే, థ్యాంక్ యూ.